హలో హాయ్. ఏం చేస్తున్నారండి? అందరూ బాగున్నారా? గుడ్ మార్నింగ్. నేనైతే మామూలుగా ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కీరా, జామకాయలు అండ్ అవకాడో పేస్ట్ వేసేసుకొని చక్కగా తినేసాను. నెక్స్ట్ ఇవేమో ఈవినింగ్ కోసమని కొన్ని అలా పెట్టుకున్నాను. లేకపోతే ఇప్పుడు సలాడ్ చేసేసుకొని లంచ్కి తినేద్దాం అనేసి ప్లాన్తోనైతే ఉన్నాను. మీరు కూడా ఇలా ఏమైనా సలాడ్స్ చేసుకుంటే, నాకైతే కొత్తగా సలాడ్ చేసుకుంటే నేను చాలా ప్రిపేర్ చేస్తున్నాను, బట్ వీడియో తీయడానికి అవ్వట్లేదు. సో వీడియో తీసే ఓపికను తెచ్చుకొని మీకోసం మంచి మంచి సలాడ్స్ చూపిస్తాను. నెక్స్ట్ ఇది కూడా ఏంటి అని అంటే మన కీరా సలాడ్లోకి స్వీట్ కార్న్ వచ్చేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇవి కూడా ఈవినింగ్ మన డిన్నర్లోకే. సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే అవకాడో విత్ కీరా తినేసాను కదా, వెజిటేబుల్స్ కొన్ని వేసేసుకొని. ఇదైతే ఈవినింగ్ అన్నట్టు అంటే నైట్ ఈవినింగ్ అంటే మోస్ట్లీ 6 o'clock 6 to 7 ఎవరైనా తినేయచ్చు. ఇవైతే ఇంకా నైట్ డిన్నర్లో కానీ ప్రిపేర్ చేసేసి పెట్టుకున్నాను. మరి ఇప్పుడు ఏంటి అని అంటే నా కోసం వెయిట్ చేస్తున్నవి. యాక్చువల్గా డైలీ ప్రోటీన్ తినాలి అని ఎంతమంది పెట్టుకుంటారో నాకైతే తెలియదు. నేనైతే కంపల్సరీ ప్రోటీన్ తినే ప్లాన్లోనే ఉన్నాను. అయితే ఈ ప్రోటీన్లో భాగంగా ఏంటంటే పప్పు అనేది చాలా ఇంపార్టెంట్ కదా. డైలీ అయితే పప్పు చేయరు అని కొంతమంది అంటారు, కానీ కొంతమంది చాలామంది పప్పు చేస్తారు. అయితే ఈరోజు నేను చేసిన టేస్టీ పప్పు ఏంటో తెలుసా? మెంతి కూర టమాటో పప్పు. సో మీకు ఎవరికైనా మెంతి కూర పప్పు చాలామంది చేస్తూనే ఉంటారు. నేను వేరే వాళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నాను. ఏంటి మెంతి కూర చేదుగా ఉంటుంది, వీళ్ళు పప్పు ఎలా చేస్తారు అనేసి. బట్ ఈ మెంతి కూర పప్పు వచ్చేసి చాలా టేస్టీగా ఉంటుంది, హెల్దీ కూడా కదా. మీకు మనకు అందరికీ తెలిసిన విషయమే, చాలామంది చేసే ఉంటారు. ఇదైతే సూపర్ టేస్ట్గా ఉంటుంది. నాకు మామూలుగా పప్పు అంటేనే ఇష్టం. ఈ పప్పు అయితే ఇంకా ఇష్టం అన్నట్టు. నేను డైలీ ఆకుకూర పప్పు కంపల్సరీ చేస్తాను. చుక్కకూర పప్పు, మెంతి కూర పప్పు, పాలకూర చేస్తే మాత్రం మామూలుగా చేస్తే, తోటకూర మామూలుగానే చేస్తాను. ఇలా అయితే ఎందుకంటే ఆలు మేతి కూర కూడా చేస్తాను, ఆ రెసిపీ షేర్ చేస్తాను. ఇదైతే మన పప్పు. నెక్స్ట్ మెంతికూర కాడలతోని కొంచెం ఆకులు వేసేసి ఈ పచ్చడి అయితే చేశానండి. ఫైబర్ చాలా వస్తుంది. నేను కొత్తిమీర కాడలు వేస్ట్ చేయను, మళ్ళీ చుక్కకూర కాడలు వేస్ట్ చేయను. ఇవన్నీ కొంచెం ఆకు కాడలు మంచిగా శుభ్రంగా కడుక్కొని ఇలా పచ్చడి అయితే చేసిస్తాను. ఈసారి మీరు ట్రై చేయండి. ఓన్లీ కాడలేనా అంటే నిజంగానే కాడలు, కొంచెమే ఆకండి. టమాటో, పచ్చిమిర్చి, కొన్ని పల్లీలు, నువ్వులు, మన యాజ్ యూజువల్ ధనియాలు, జీలకర్ర ఇవన్నీ మంచిగా ఫ్రై చేసేసుకొని, మెంతికూర కూడా ఫ్రై చేసేసుకొని ట్రై చేయండి ఈసారి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బై బాయ్, టేక్ కేర్, ఎంజాయ్ యువర్ డే.